ఎంతో టేస్టీ అయిన పాలకూర పకోడీ ఎలా చేయాలో చూద్దాం. ఒక కప్ పాలకూర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కట్ చేసుకున్నవన్నీ ఒక గిన్నెలో వేసుకొని, ఒక కప్ శనగపిండి తీసుకొని జల్లించుకుందాము. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, టేబుల్ స్పూన్ ఉప్పు, టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఇక్కడ సోడా, టేబుల్ స్పూన్ వాము వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఇంకా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. అయితే కొంచెం గట్టిగానే ఉండాలి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని సరిపోయేంత ఆయిల్ పోసేసుకుందాము. ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక కలుపుకున్న పిండిని వేసేసుకుందాము. పాలకూరతో ఎప్పుడు కర్రీయే కాకుండా ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆనియన్స్ లేకుండా పాలకూరతో అయినా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నీ వేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలకూర పకోడీ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.